పరిశుద్ధ గ్రంథంలో క్లియర్గా రాయబడి ఉంది. ఆయన పేదల మీద జాలితో ఆ మాటలు ఆడడం లేదు. ఎందుకంటే ఆయనకి మనసంతా ఆ ధనము పైనే ఉంది ప్రియులారా. కావున మన అనుదిన జీవితాలలో సైతం అనేక సార్లు ప్రార్థనలు చేస్తూ దైవవాక్యాన్ని వింటూ చక్కని ప్రసంగాలు వింటున్న మన హృదయంలోనికి ప్రభుకి స్థానం ఇవ్వగలుగుతున్నామా అది ఆలోచించుకోవాలి. అందుకే పేతురు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 15వ వచనంలో మీ హృదయముల యందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకొనండి. సో హృదయంలో స్థానం ఇవ్వలేకపోయాడు యూదా ఇస్కరియోతు. అందుకే మనం కూడా చూడబోతున్నాం గుడ్ ఫ్రైడే రోజు ఆయన్ని